చాలా సంతోషం. ఇంతకు ముందే ఆనాటి ప్రభుత్వం అద్భుతాలు చేస్తున్నాం. ఒక రూములో ఇల్లు కట్టిస్తే ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ఇందిరమ్మ ఇల్లు, నీ అల్లుడు వస్తే ఏడ పడుకుంటాడు, నీ బిడ్డ వస్తే ఏడపు ఉంటది, నీ కోడిని ఆడ కప్పెడతా, నీ మేకాడ ఆడ కట్టెడతావని సొల్లు పురాణాలు చెప్పి, మాయ మాటలు చెప్పి, బొమ్మలు చూపించి 2 సార్లు ఆనాటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈనాడు ముచ్చర్ల గ్రామంలో ఏవైతే ఇంతకు ముందే మనం ఇందిరమ్మ ఇల్లు ఏదైతే 2 BHK ఆనాటి ప్రభుత్వం అసంపూర్తిగా కట్టి వదిలేసిన వాటిని పూర్తి చేసి లబ్ధిదారులకి ఇంతకుముందే ఓపెనింగ్ చేసుకొని వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. ఆనాటి ప్రభుత్వానికి ఈనాటి ప్రభుత్వానికి మీకు తేడా తెలియంది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు 10 సంవత్సరాల్లో 1,00,000 ఇళ్లు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చాం. ఈ మార్చి నాటికి 1,00,000 ఇళ్లు పూర్తి చేస్తున్నాం. ఇందాక గోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అడిగినట్లు ఇంకా ఇందిరమ్మ ఇళ్లు ఒక విడత ఈ గ్రామానికి ఇచ్చాం. ఈ నియోజకవర్గానికి 4,500 ఇళ్లు మొదటి విడత ఇచ్చాం. రేపు ఏప్రిల్ నెలలో మళ్లీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం, మళ్లీ ఇస్తాం, మళ్లీ ఇస్తాం, 3 సార్లు ఇస్తాం. ఈ 3 సార్లలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత ఈ ఇందిరమ్మ ప్రభుత్వం మీ దీవెలతో ఉన్న ప్రభుత్వానికి. పేదవాడికి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఒక చిన్న ఇల్లు కావాలని ఆనాటి పేదవాడి కలనానే ఆనాటి దొరలో వదిలేస్తే ఈ ప్రజా ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం నిరంతరము పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు అందించే దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా పెద్దోళ్ళు తినే సన్న బియ్యం నా పేదింటి ఆడబిడ్డకి మీరెన్నుకున్న ప్రభుత్వం ఇచ్చింది. రేషన్ కార్డులు నా పేదింటి ఆడబిడ్డ ఇబ్బంది పడొద్దని రేషన్ కార్డులు ఇచ్చింది. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇస్తున్నాం. అభివృద్ధిలో కూడా ఎక్కడా కుంటుపడకుండా రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా పేదవాడికి అండదండలుగా ఉండాలని అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాం. ఇంతకు ముందే ఒక రోడ్డుకి ఇక్కడ సుమారు 3.5 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాం. జాస్తిపల్లిలో ఇంకా శంకుస్థాపన చేయాల్సిన రోడ్లు చాలా ఉన్నాయి. ఇంతకు ముందు పెద్దలు గోపాల్ రెడ్డి గారు చెప్పినట్లు, ఎమ్మెల్యే గారు అడిగినట్లు ఏదైతే ఒక రోడ్డు రైతుల కోసం కావాలని అడిగారు, తప్పకుండా ఈ ఏప్రిల్ నెలలో దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తామని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. చివరిగా మీకు చెప్పేది ఒక్కటే, మీ దీవెనలు మీ ఆశీస్సులు పూర్తిగా మెండుగా ఈ ప్రభుత్వానికి ఉన్నాయి, భవిష్యత్తులో కూడా ఉంటాయని పూర్తిగా నమ్ముతున్నాం. ఇది పేదవాడి ప్రభుత్వం. పేదవాడి కోసం ఎంత చేసినా తక్కువే ఈ ప్రభుత్వం చేస్తుందని కూడా చెబుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.